శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 8వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, సోమవారం. తిథి భాద్రపద బహుళ పాడ్యమి. రాత్రి 10:21 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర. రాత్రి 10:09 వరకు. వర్జం ఉదయం 6:38. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:15 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:24 నుంచి 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈ రోజు విశేషం భాద్రపద బహుళ పాడ్యమి, మహాలయ పక్షం ప్రారంభం. హిందూ ధర్మంలో పితృదేవతలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను, పెద్దలను ఎలా గౌరవిస్తామో, వారు మరణించిన తర్వాత కూడా వారి ఆత్మశాంతికై ప్రార్థించడం, వారిని స్మరించుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. ఈ క్రమంలో వచ్చేదే మహాలయ పక్షం లేదా పితృపక్షం. ఇది మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను, గౌరవాన్ని చాటుకునే ఒక పవిత్రమైన రోజుల కాలం. ఈ సమయంలో చేసే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, పిండ ప్రదానాలు వారి ఆత్మలకు శాంతిని, మోక్షాన్ని కలిగిస్తాయని, వారి ఆశీస్సులు కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి ఏటా భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులను పితృపక్షంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో పితృపక్షం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఈ పక్షం రోజులలో తమ పూర్వీకుడు ఏ తిథి నాడు మరణించారో ఆ తిథి రోజున వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం శ్రేష్టం. ఈ తేదీలు వరుసగా సెప్టెంబర్ 7న పౌర్ణమి, 8న ప్రతిపాద, 9న ద్వితీయ, 10న తృతీయ, చతుర్థి, 11న పంచమి, 12న షష్ఠి, 13న సప్తమి, 14న అష్టమి, 15న నవమి, 16న దశమి, 17న ఏకాదశి, 18న ద్వాదశి, 19 త్రయోదశి, 20న చతుర్దశి, చివరిగా సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య వస్తాయి. ఏ కారణం చేతనైనా తమ పూర్వీకుల తిథి నాడు శ్రాద్ధం చేయలేని వారు లేదా తిథి తెలియని వారు మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. ఈ ఆచారం వెనుక మహాభారతంలోని కర్ణుడికి సంబంధించిన ఒక ముఖ్యమైన కథ ప్రచారంలో ఉంది. దానకర్ణుడిగా పేరుగాంచిన కర్ణుడు తన జీవిత కాలంలో అడిగిన వారికి లేదనకుండా బంగారం, వెండి వంటి సంపదను దానం చేశాడు. కానీ అన్నదానం చేయలేదు. అతను మరణానంతరం స్వర్గానికి వెళ్లినప్పుడు అతనికి ఆహారంగా బంగారం, వెండి వస్తువులు లభించాయి. దీంతో ఆశ్చర్యపోయిన కర్ణుడు ఇంద్రునికి దీనికి కారణం అడుగ్గా, నీవు భూలోకంలో సంపదను దానం చేశావు, కానీ నీ పూర్వీకుల కోసం ఎప్పుడూ అన్నదానం చేయలేదు. అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పాడు. తన తప్పును గ్రహించిన కర్ణుడు ప్రాయశ్చిత్తం కోసం యమధర్మరాజును ప్రార్థించగా ఆయన కరుణించి కర్ణుణ్ణి 15 రోజుల పాటు తిరిగి భూలోకానికి పంపించాడు. ఆ సమయంలో కర్ణుడు తన పూర్వీకులను స్మరించుకుని వారికి శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించి బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేసి వారి ఆకలి తీర్చాడు. ఆ 15 రోజులే పితృపక్షంగా ప్రసిద్ధి చెందాయి. ఈ శ్రాద్ధ కర్మలలో కాకికి ఆహారం పెట్టడం ఒక ముఖ్యమైన ఘట్టం. హిందూ సంప్రదాయంలో కాకిని యమధర్మరాజుకు దూతగా, వాహనంగా భావిస్తారు. పితృపక్షం రోజులలో మన పూర్వీకులు కాకి రూపంలో భూలోకానికి వచ్చి తమ సంతానం పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తారని ఒక బలమైన నమ్మకం. కాకి ఆ ఆహారాన్ని స్వీకరిస్తే అది నేరుగా పితృదేవతలకు చేరినట్లుగా, వారు సంతృప్తి చెంది శాంతించినట్లుగా భావిస్తారు. వారి ఆశీస్సులు కుటుంబానికి లభించి ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజులలో కొన్ని నియమాలను పాటించడం వల్ల పితృదేవతల అనుగ్రహాన్ని పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఈ 15 రోజులు మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. బ్రాహ్మణులకు, పేదలకు శక్తి కొలది అన్నదానం, వస్త్రదానం చేయాలి. పితృపక్షం అనేది పూర్వీకులను స్మరించుకునే కాలం కాబట్టి ఈ రోజులలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదు. అలాగే జుట్టు, గడ్డం కత్తిరించుకోవడం వంటివి కూడా చేయకూడదు. చివరగా పితృపక్షం కేవలం ఒక ఆచారం కాదు, అది మన మూలాలను, మన పెద్దలను గుర్తు చేసుకుని వారి పట్ల మనకున్న బాధ్యతను, ప్రేమను చాటుకునే ఒక గొప్ప అవకాశం. ఈ సమయంలో శ్రద్ధతో ఆచరించే కర్మలు మనల్ని పితృదోషాల నుంచి విముక్తి చేసి వంశాభివృద్ధికి, ఐశ్వర్యానికి, ఆయురారోగ్యాలకు మార్గం సుగమం చేస్తాయి. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి.
ఈ రాశి వారికి ఈరోజు కార్యాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. కార్యాలయంలో పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోగలగాలి. సోదరులు, స్నేహితుల మద్దతుతో మీరు మీ లక్ష్యాలన్నింటినీ అధిగమించగలుగుతారు. కొన్ని నిలిచిపోయిన పనులు సాయంత్రం పూర్తి చేసుకుంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. ఆలస్యమైతే విఘ్నాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. నవగ్రహ స్తోత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు అభిష్టాలు నెరవేరుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఏమాత్రం అలసత్వం వహించినా ఫలితం తగ్గుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. శుభ ఫలితం అందుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒత్తిడిని తట్టుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇష్టం లేని వ్యక్తులను కలవడం అనవసరమైన బాధలకు దారితీస్తుంది. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకూడదు. సాహస కార్యాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కానీ, డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను ఎత్తిన వేసుకోవద్దు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల ప్రగతి వల్ల కొంత ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు లాభాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో కలిసి వేస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. ఈశ్వర ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు సర్వత్రా శుభకాలం నడుస్తోంది. గత వైభవం సిద్ధిస్తుంది. ఇతరులకు మీరు చేసే సహాయం ఆనందం తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బయటవారి కారణంగా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను కొంటారు. పిల్లల చదువులు లేదా ఏదైనా పోటీలో ఆశించిన విజయం కారణంగా మనసులో ఆనందం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆగిపోయిన పనులు సాయంత్రం పూర్తి చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు, కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. ధర్మం రక్షిస్తుంది. అవసరాలను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. మిత భాషణం వల్ల సమస్యలు దరిచేరవు. శివారాధన మేలు చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి మొత్తం మీద మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి.
ఆరోగ్యానికి డోకా లేదు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. అదృష్ట యోగం పడుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రతను కాపాడుకోవడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో సహకారం ఉంటుంది. స్నేహితులతో ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకు ఇష్టమైన వ్యక్తులు దర్శనం పొందుతారు. ఈరోజు మీకు అదృష్టం 85% శుభకరంగా ఉంటుంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. దైవానుగ్రహంతో ఒక పనిలో ఊహించని మేలు చేకూరుతుంది. ఆపదలు తొలగుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. విద్యార్థులు పోటీల్లో విశేష విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో ఆకస్మిక పని కారణంగా మీకు తీరిక లేకుండా ఉంటుంది. కార్యాలయంలో సౌమ్యంగా మాట్లాడటం వల్ల గౌరవం పెరుగుతుంది. శత్రువులు తమలో తాము పోరాడడం ద్వారా మాత్రమే నాశనం అవుతారు. రోజువారీ వ్యాపారులు నగదు కొరతను ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ధన లాభం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. శక్తికి మించి పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. చంచలత్వాన్ని దరిచేరనియవద్దు. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. యత్న కార్య సిద్ధి గోచరిస్తుంది. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. శత్రు పీడ తొలగుతుంది. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఊహించలేని విజయం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన ఆహ్లాదకరమైన వార్తలు అందుకుంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సోదరుల సహాయంతో ఆగిపోయిన పనులు పుంజుకుంటాయి. మంచి ఖర్చులు ఉంటాయి. కీర్తి పెరుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. ఏకాగ్రత అవసరం. ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా గడుపుతారు. ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో సంతోషం ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి.
ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు గోచరిస్తున్నాయి. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నమ్మిన వారే ఇబ్బంది పెడతారు. పనులు స్వయంగా పర్యవేక్షించండి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరి సంతోషం పెరుగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీల సమస్యలు పరిష్కరించుకుంటారు. చేతిలో తగినంత మొత్తం ఉండడం వల్ల మీరు ఆనందం పొందుతారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది. వ్యాపారంలో సమయానికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. దైవ బలం విశేషంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. విష్ణుస్తుతి జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. బుద్ధి బలంతో అందరినీ ఆకట్టుకుంటారు. గతం కంటే ఉత్తమ కాలం. మనసులోని కోరిక నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. కుటుంబంలో బహుమతులు గౌరవం పొందవచ్చు. కుటుంబ సంపదలో పెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు సమస్యలను కలిగిస్తాయి. షేర్లు లాటరీల ద్వారా ఆకస్మిక ధనలాభాలు అందుకుంటారు. కానీ తొందరపడి షేర్లలో పెట్టుబడులు పెట్టకూడదు. 1కి 10 సార్లు ఆలోచించి అనుభవజ్ఞులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. చిన్న సమస్యపై కూడా వైద్యుని సంప్రదించండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇవ్వకపోవచ్చు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పొందుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఒక మెట్టు దిగి మాట్లాడటం ద్వారా వివాదాల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అధికారులకు ఒత్తిడి ఉంటుంది. శాంత చిత్తంతో ముందుకు సాగండి. పని ప్రదేశంలో మీ ప్రత్యర్థులు మీ పని చూసి మెచ్చుకుంటారు. పనితీరుతో మెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా అధికారుల సహకారం లభిస్తుంది. అధికార పార్టీతో పొత్తు ప్రయోజనాన్ని అందుకుంటారు. తండ్రి మార్గదర్శకత్వంలో మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. తెలియని వారికి రుణాలు ఇవ్వడం మానుకోండి. అత్తమామల వైపు నుంచి గణనీయమైన మొత్తం డబ్బు అందుకోవచ్చు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాదు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం అకాల నిద్రాహారాల వంటివి ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి కొంత నిరాశ ఉండవచ్చు. సహోద్యోగుల నుంచి గౌరవం, సహకారం సరిపోతుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సాయంత్రం సమయంలో ఎవరితోనూ గొడవలకు దిగవద్దు. మీకు ఇష్టమైన వారు అతిథులుగా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తర వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. ప్రయత్న బలంతో అనుకున్న ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మీయులు సలహా పనిచేస్తుంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ధన లాభం ఉంటుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ అభీష్ట సిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. లక్ష్యం నెరవేరుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని ఎదుర్కోవాలి. సహాయం అందుతుంది. మాట విలువ పెరుగుతుంది. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం ఇది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మేలు చేకూరుతుంది. సమిష్టి నిర్ణయాలు అవసరం. అదృష్టం వస్తుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో తీరిక లేకుండా గడుపుతారు. అంతేకాకుండా మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారు, వ్యక్తులు శుభవార్తలు అందుకుంటారు. కొంతకాలంగా కొనసాగుతున్న కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా ప్రతికూల వార్త వింటే అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రశాంతంగా గడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. లేకపోతే అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఆపదలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యం చేరువలోనే ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. భూ గృహాది యోగాలు అనుకూలిస్తాయి. పదవీ లాభం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లలు వారి పని విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో చాలా రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగుస్తుంది. బంధువులతో, డబ్బుతో వ్యవహరించవద్దు. సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, పుణ్య కార్యాల కోసం ఖర్చులు ఉండవచ్చు. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. సామాజిక రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.